ఇగురంగా ఇళ్ళలుతుంటే వెనకంగా కోడి పిల్లలు దవ్వుతున్నట్టే చేస్తున్నారు కొందరు. మేము ఏమాత్రం వెనుక పోకుండా అభివృద్ధిలో ఆకాశాన్ని దాకుదామని చూస్తుంటే మా కాలు బట్టి కిందికి గుంజుతుర్రు అని మాట్లాడుకుంటా మంత్రి శ్రీధర్ బాబు ఉండి, మేము సెంట్రల్ యూనివర్సిటీ జాగాల కంపెనీలు పెడదామని తనలాడితే కొందరు కాలల్లో కట్టెలడ్డం పెట్టినట్టు చేసిర్రు అనుకుంటా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని లేని చెట్లను సృష్టించిండ్రు గత ప్రభుత్వాన్ని నడిపించిన టిఆర్ఎస్ సోదరు. ఏఐని ఉపయోగించుకొని వన్య మృగాలని ఎప్పుడో వైజాగ్ లోనో ఒరిస్సాలోనో ఆ చిత్రాలను తీసుకొచ్చి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పి దాని పరంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుదలిగే కార్యక్రమం చేసిండ్రు. అదట అన్నీ ఏఐతో చేసి ఎట్లా పడితే అట్లా వీడియోలు తిప్పి అభివృద్ధిని ఆగం పట్టించిరట. జేసీబీలు ఎంట పడుతుంటే భయంతో నెమలు ఉరుకుతుంట పెట్టిన కీకలు ఏవే, పానభయంతో పరుగులు పెట్టిన జింకల అడుగులు ఏవే, నిన్నదాంగగానొచ్చిన చెట్లు వాటి మీద గూళ్ళు అండ్ల పిల్లలు ఇలా ఎటువాయని పక్షుల రెక్కలు కొట్టుకుంటూ తిరిగిన బాధంతా ఏనే. నీడనిచ్చి ఆకలి తెరిచిన చెట్లు కుప్పగూలిపోతుంటే ఎటు పోదుమో అని ఎటు పడితే అటు తిరిగి ఆగమైన బుజ్జి కుందేల భయం ఏనే. చెట్లు కొట్టేయక ముందు కొట్టేసినాక తగ్గిన పచ్చదన గింత అని పోలికలతో తిరిగిన ఫోటోలు ఏనే. అంతేనా మంత్రి సారు? అన్నీ ఏ కదా. సరే పడని పార్టీలు ప్రతిపక్షాలలో మీ మీద ఏ అని ప్రచారం చేసిరు సరే, ఎడార్లు ఎక్కున్న హెచ్సీలో చెట్లు మూగజీవాలు ఉన్నాయని తప్పుడు వీడియోలు తిప్పిరు సరే, ఇవన్నీ ఓకే అనుకుందాము. మరి ఈ పోస్ట్ ముచ్చటేంది? 400 ఎకరాలల్లో 774 రకాల జాతుల చెట్లు, 220 జాతుల పక్షులు, నక్షత్ర తాబేళ్లు, మచ్చల జింకలు, అడవి పందులు, కుందేళ్లు ఇట్లా మస్తు రకాల జీవరాశులు ఉన్నాయని ఎన్ఎస్యుఏ వాళ్ళే అంటే మీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమే పక్కా లెక్కలతో చెప్పారు. ఇది కూడా ఏనా మరి? అదివరకేమో సీఎం సార్ మాట్లాడుకుంటా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూమిలో పులులు సింహాలు ఏం లేవాడా అని ఎక్కిరించుకుంటా మాట్లాడుకుంటా కొన్ని గుంట నక్కలు చేరి అడ్డం పడుతున్నాయని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతాడు. అంటే ఎవరు గుంట నక్కలు అన్నట్టు మీ లెక్కల? పచ్చగున్న మా యూనివర్సిటీని పడవడయ కుర్రి అని లడా చేసిన యూనివర్సిటీ విద్యార్థుల, కంపెనీల పేరుతోని పర్యావరణాన్ని ఖరాబు చేయకూర అని రోడ్లెక్కి ధర్నా చేసిన ప్రకృతి ప్రేమికుల, మూగజీవాలను దిక్కు లేకుంటే చేసి తెచ్చుకునే అభివృద్ధి అవసరమా అని గొంతెత్తిన మేధావుల ఎవరిని సార్ మీరు మాటలు అంటుంది అని అనుకుంటే మస్తుగానే మండిపడ్డది తెలంగాణ సమాజం. మన కేబీఆర్ పార్క్ లో పచ్చడి చెట్లు కొట్టేసి ఫ్లైఓవర్ కడతామని పనులు మొదలు పెడితే, పర్యావరణాన్ని పాడు చేయొద్దని జనాలు జంగి చేస్తే, ఆఖరికి కోర్టు మొట్టికాయలు వేసినాక ఆ పనులు ఆపేసిరు. అయితే పబ్లిక్ తోని పొట్టు తిట్టించుకోవాలి, లేకుంటే కోర్టులతో సొట్లు పెట్టించుకోవాలి. అప్పుడు కానీ చాలేసిన పనులు ఆపరు. మూగజీవాలను చెట్లను నాశనం చేయకుండా ఊకోరా సారు అని అనుకుంటే లేటెస్ట్గా మంత్రి శ్రీధర్ బాబు మాటలు చేయంగా ఇటువంటి కామెంట్లు ఇరుగమరగ కానొస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి వన మహోత్సవం అని హరితహారం పేరు మార్చి చెట్లు నాటే కార్యం పెట్టిన సీఎం సారు జనాలనుకొస్తున్న ఈ మాటల మీద ఏం మాట్లాడతాడో చూడాలి మరిగా.